గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీకి జాతీయ స్థాయిలో కీలక రంగంలో గుర్తింపు లభించింది. అన్ని రాష్ట్రాలను పక్కకి నెట్టి ఏపీ తొలి స్థానంలో నిలిచింది. మౌలిక వసతులు పారిశ్రామికంగా ఇప్పటికే చెప్పుకునే స్థాయిలో ఉన్న వాటిని సైతం కాదని ఏపీకి తొలి ర్యాంకు దక్కింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మొదటి స్థానం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించిన వెంటనే ఇది సీఎం జగన్ పనితనానికి గుర్తింపుగా ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చెప్పుకోవడం ప్రారంభించారు. అయితే చంద్రబాబు దార్శనికత కారణంగా ఏపీకి తొలి స్థానం దక్కిందనేది టీడీపీ నేతల వాదన. ఇంతకీ ఎవరి కష్టంతో ఏపీకి గుర్తింపు దక్కింది? అసలు ఏపీకి ఈ స్థానం దక్కడానికి కారణం ఏంటి? రెండు పార్టీల మాటల వెనుక వాస్తవం ఏంటి? అసలు లెక్కలు ఏం చెబుతున్నాయి? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో రాష్ట్రాలు దక్కించుకున్న రేటింగ్స్ ను ప్రకటించారు. ఏపీ అందులో తొలి స్థానంలో నిలిచింది. వెంటనే మంత్రి గౌతమ్ రెడ్డి మొదలు వైసీపీ నేతలు ఇదంతా సీఎం జగన్ గొప్పతనం అంటూ కీర్తించడం ప్రారంభించారు. గత 3 సార్లు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా దిస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ లో రావడంలో చాలా గొప్పతనం ఉందన్నమాట. సో దానివల్లే మేమందరం కూడా ఎస్పెషలీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, తర్వాత ఆయన ఇచ్చిన మాకు ఫ్రీడమ్ కావచ్చు, ఈ రోజు మేము ఆ పని చేయగలిగాం. ముఖ్యమంత్రి ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల కారణంగానే ఏపీకి ఈ స్థానం దక్కిందని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం 2019 ఆర్థిక సంవత్సరంలో జూన్ నుండి పాలనా పగ్గాలు చేపట్టింది. అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. ఇది వైసీపీ ప్రభుత్వం సమర్థత కారణంగా వచ్చిన గుర్తింపు కాదని, చంద్రబాబు నిబద్ధత, పనితనానికి నిలువెత్తు నిదర్శనమని ఎదురుదాడి ప్రారంభించారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత గత నెలలో నూతన పారిశ్రామిక పాలసీని ప్రకటించారు. చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ పెట్టుబడులు ఏవీ రాష్ట్రంలో ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో 5 ఏళ్ల కాలంలో కియా మినహా ఏపీలో పరిశ్రమలు అడుగుపెట్టలేదు. భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగాయని అప్పట్లోనే ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా గ్రౌండ్ అయినవి ఏవీ లేవు. దీంతో అప్పట్లోనే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఇదే అంశంపైన ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే అసలు ఈ ర్యాంకింగ్స్ ప్రకటనే ఒక ప్రహసనం అనే వాదన బలంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో పెట్టుబడుల విషయంలో వాణిజ్య రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర మాత్రం ఏపీ, తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాయి. తెలంగాణ సైతం 3వ స్థానానికి వెళ్లింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్లో ప్రతి ఏటా జనవరిలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యేవారు. అనేక దశల్లో ఆయన పర్యటనలు చేశారు. కానీ ఏపీకి మాత్రం నాటి ప్రభుత్వం చేసుకున్న ప్రచారం ఆర్భాటం స్థాయిలో 10% కూడా మేలు జరగలేదు. ఇక విశాఖలో వరుసగా నాటి టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేసేవారు. లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయంటూ ప్రచారం చేసేవారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇందులో భాగస్వామిగా ఉండేది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే మాత్రం ఏపీలో ఎక్కడా ఆ పరిశ్రమలు కనిపించవు. కేవలం ప్రచారం, కాగితాలపైన మీడియా ముందు ప్రభుత్వం చేసుకునే ప్రచారానికే అవి ఉపయోగపడేవి. ప్రస్తుత ప్రభుత్వంలో సైతం కొత్తగా పెట్టుబడులు అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తొలి స్థానం రావడం తమ గొప్పతనంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ నెంబర్ గేమ్ పొలిటికల్ క్రెడిట్ గేమ్ గా మారడం మినహా ఏపీకి ఏం జరిగిందనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయంగానే మిగిలిపోతోంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మా రాష్ట్రంలో మీరు పరిశ్రమలు పెట్టడానికి, బ్రహ్మాండమైన రిటర్న్స్ పొందడానికి, మీరు మీ ఉత్పత్తి చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అంటే అది అర్థం. అంటే చాలా భారీగా పరిశ్రమలకు పెట్టింది పేరైన గుజరాత్ రాష్ట్రం కానివ్వండి, లేకపోతే మహారాష్ట్ర, వీటిని కాదని ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 వచ్చింది. అయితే ఈ ఘనత గతంలో మేము ఏదైతే విజనరీ, ఒక దార్శనికతతో పరిపాలించామో, పారిశ్రామిక రంగానికి ఒక ఊతమిచ్చేలాగా చర్యలు తీసుకున్నామో దానివల్లే వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వాదన. అసలు సర్వే జరిగింది పూర్తిగా భిన్నంగా జరిగింది. గతంలోలా కాదు ఈసారి. గతంలో మీరు పంచుకున్నారు వేరే రాష్ట్రాలతో, ఇప్పుడు చాలా పారదర్శకంగా సర్వే జరిగింది. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు జరిగింది. ఈ కాలంలో ఎవరు అధికారంలో ఉన్నారు? వైసీపీ కదా అధికారంలో ఉంది. సో మీరెందుకు జబ్బలు జరుచుకుంటున్నారనేది మంత్రి గౌతమ్ రెడ్డి కానివ్వండి, వైసీపీ నేతలు కానీ చేస్తున్న వాదన. ఇంతకీ ఏమిటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నిజంగానే ప్రస్తుత ప్రభుత్వం ఘనత వల్ల వచ్చిందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వేసిన పునాది వల్ల వచ్చిందా? దీనివల్ల వాస్తవంగా రాష్ట్రానికి ఒరిగే మేలేంటనేది వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనం టేకప్ చేయబోయే చర్చ. ఇవాళ నాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతూ ఉన్నారు గోవిందరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్సీ అందుబాటులోకి వస్తున్నారు. అలాగే రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీ. యార్లగడ్డ రామ్ కుమార్ గారు
బీజేపీ కిసాన్ జాతీయ సభ్యులు వారు కూడా ఉన్నారు. అలాగే లక్ష్మీనారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు వారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్, గోవింద్ రెడ్డి గారు, ఒకటి తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఏంటంటే చంద్రబాబు చాలా విజనరీ, ఆయన దార్శనికత 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2020 అనే విజన్తో ఉండేవారు. తాజాగా విభజన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2050 వరకు అమరావతిని ఏదైతే ఒక డ్రీమ్ క్యాపిటల్గా అనుకున్నారో, అలాగే రాష్ట్రం అంతా సమగ్రాభివృద్ధి కోసం చేసిన భాగంలో ఈ పారిశ్రామికీకరణకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. సో దాంట్లో అప్పట్లోనే మేము చేసిన దానికి ఇవాళ వచ్చిన ర్యాంక్ అనేది మా కృషి ఫలితం అనేది, దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదా అధికార పార్టీ? మీకు తర్వాత మిగతా ప్యానలిస్టులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు అంటే మొత్తము ఒక రాష్ట్రాభివృద్ధి అనేది ఒక కాంప్రహెన్సివ్ గా చూడాలి మనం. అంటే మన వ్యవసాయంలో కానీ, అదే విధంగా మనకుండేటువంటి సర్వీసెస్ సెక్టార్ సేవా రంగంలో కానీ, అదే విధంగా ఒక ఇండస్ట్రియల్ సెక్టార్ లో కానీ రాష్ట్రము ఏ విధంగా ఉంది అని చెప్పి మీరు ఒక్కసారి గమనిస్తే 2003లో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారం లేక ముందు ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రియల్ సెక్టర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించినా కూడా వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు, పెద్ద ఎత్తున వలసలు కూడా పోయినారంటే రైతన్నలు ఎంతో ఇబ్బందులు వచ్చేసి సిటీలకు పాపం అంటే భిక్షమెత్తుకోవడానికి పోయినటువంటి పరిస్థితి మనం ఒక్కసారి గమనిస్తే. కాబట్టి ఈ పరిస్థితిని 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్సింగ్ చేసినారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు కానీ, ఒక రాష్ట్రం కానీ ఒక కాంప్రహెన్సివ్ గా మనం ఏదైనా కూడా ఆ రంగాన్ని చూడాల్సినటువంటి అవసరంలో ఉంది. మీరు చూసింటారు ముందు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు రైతులు కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, వ్యవసాయం గిట్టక ఎంత ఇబ్బందులు పడ్డారో మనం గమనించినాం. వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప భరోసా ఇచ్చి వ్యవసాయం అనేది దండుగ కాదు, అది ఒక పండుగ అని చెప్పి వారు నిరూపించినారు. వ్యవసాయం ఆయన చేయిస్తూనే ఆ వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకుంటూనే నిజానికి అప్పుడు 8% గ్రోత్ వచ్చిందన్నమాట భారతదేశంలో, చాలా ఎక్కువగా. గోవింద్ రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. కాదు, మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు అగ్రికల్చర్ టేక్ ఆఫ్ ఎందుకు ఎత్తుకున్నారు నాకు అర్థం కాల. అంటే ఆ రంగం నుంచి ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ కూడా మనము పారిశ్రామిక రంగాన్ని కూడా ఆ విధంగా డెవలప్ చేయడానికి ఆ విధంగా ఒక మంచి పరిస్థితులను కల్పించాలి. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక మంచి ఆ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని కల్పించడం. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉన్నప్పటికీ కూడా పారిశ్రామికంగా మనమేం నెంబర్ 1లో లేం. మీరు కంపేర్ టు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లేకంటే కర్ణాటకను చూసుకుంటే మనం వే ఫార్ బిహైండ్. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని వాతావరణం ఏడాదిన్నర మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కలిగింది, మేము ఆ భరోసా ఇస్తున్నామని చెప్పదలుచుకున్నారా? యా, అందుకనే సో అంటే ఇప్పుడు మనం రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన పారిశ్రామిక అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసినారు. కొన్ని కార్యక్రమాలు మంచిగా జరిగినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత పకడ్బందీగా తీసుకొస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఆ రంగానికి ఇబ్బందులు కలగజేయలేదు. కానీ మీరు చూసినారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గత 2014 నుంచి 2019లో ఉంటే మళ్ళీ వ్యవసాయం ఎంత ఇబ్బందులు పడ్డదో. అందుకనే ఈనాడు వ్యవసాయానికి గాని, ఆరోగ్యానికి గాని, అదే విధంగా విద్యకు గాని ఏ విధంగా ఆయన పారిశ్రామిక రంగాన్ని కూడా ఒక గాడిన పెడుతున్నారు. అందుకనే ఇది ఇప్పుడు ఈ సంవత్సరమే కాదు ఋషి గారు, మీరు వచ్చే సంవత్సరం కూడా చూడండి, వచ్చే సంవత్సరం కూడా చూడండి, వచ్చే 5 ఏళ్లలో కూడా మంది నెంబర్ 1 పొజిషనే ఉంటుంది తప్ప ఇది ఎక్కడికి పోదు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ మరింత పకడ్బందీగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. రామకృష్ణ గారు, గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో తెలంగాణతో పాటు ర్యాంక్ పంచుకోవాల్సి వచ్చింది. ఇవాళ తాజాగా మేము వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి గారు ఈ ర్యాంకులు ఎట్లా వచ్చాయో కూడా చెప్పారు. అంటే ఈడీబీ ర్యాంకులు అప్పుడు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. సర్వే చేసి మొదటిసారిగా ఫలితాలు ఇచ్చారు. గతంలోలాగా మిగతా రాష్ట్రాలతో పంచుకోలేదు అని చెప్పి ఆయన ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో
మీరు చేసింది ఏం లేదు, ఇవాళ తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే బ్రహ్మాండంగా ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్కి, బిజినెస్ చేసుకోవడానికి అనుకూల వాతావరణం ఉందనేది వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న వాదన. మొట్టమొదటిసారిగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులకు నమస్కారం. ఇప్పుడు మా గోవింద్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏం జరిగింది అనేది ఆయన వ్యవసాయ రంగం గురించి మాట్లాడారు. సరే, ఆయన బహుశా సీక్వెన్స్ కలిసి వస్తుందని చెప్పినట్లా అని ఉండొచ్చు, నేను అర్థం చేసుకోగలను. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏ రోజున? 2019 మే 30వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు చాలా స్పష్టంగా చూడండి, మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొట్టమొదటి ర్యాంకు రావటానికి ఏ తారీఖుని డెడ్ లైన్ గా తీసుకున్నారు? మార్చి ఏదైతే 30కి ముందున్నటువంటి ఎవరైతే సంస్కరణలు చేశారో ఆ మార్గదర్శకాల ప్రకారంగా మేము ఈ ర్యాంకులు ఇచ్చామని చెప్పని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇదేదో ఆషామాషిగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కాదు. వరల్డ్ బ్యాంక్ కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో వరుసన 2 సార్లు వచ్చినాయి. మొట్టమొదటి సంవత్సరం 2015లో 2వ ర్యాంక్ వచ్చింది. వస్తేనేమో ఏదో వాళ్ళకి గొర్రెదాటుగా వచ్చింది, అసలు రావటానికి వీల్లేదు, వీళ్ళు చేసింది ఏమి లేదు, దొంగ లెక్కలు చెప్పారు అని చెప్పని అంటా ఉన్నారు. వీళ్ళకి వాస్తవాలు కూడా ఒప్పుకునేటటువంటి ధైర్యం లేదు. ఎందుకనంటే కరోనా సమయం, వీళ్ళు వచ్చిన తర్వాత 7 నెలలు కరోనా సమయం అండి రిషి గారు. సుమారు జనవరి నుంచి కరోనా కదా, దాదాపు సగం రోజులు కరోనా మహమ్మారి కాలంలో వీళ్ళ పరిపాలన సాగినప్పుడు ఏ విధంగా అసలు నాకు అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు, ఈ రాష్ట్రంలో ఏం చూసుకొని పెట్టుబడులు వస్తాయి? ఈ రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసిన తర్వాత ఎవడన్నా ఇటువంటి వాతావరణంలో, ఈ అశాంత పూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించిన తర్వాత ఏ పెట్టుబడిదారుడు మరి ఎట్లా వచ్చింది ర్యాంకు? మీరే అంటున్నారు ఆషామాషిగా వచ్చింది కాదు, ఇందులో వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్నప్పుడు మరి ఎట్లా మేనేజ్ చేసుకుని ర్యాంక్ తెచ్చుకున్నారా ఏంటి? 2019 మార్చికి ముందు అధికారంలో ఉంది ఎవరు? ఇప్పుడు మే వరకు అధికారంలో ఉంది ఎవరు? 2019 మే వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ కదా. అవును, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంస్కరణ వల్ల ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఫస్ట్ ర్యాంకు రావాలి అని చెప్పారంటే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఒప్పందాలకు కట్టుబడి ఉండటము. మనం చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వం PPI ఒప్పందాల విషయంలో ఎంత గందరగోళం సృష్టించింది, ఆ ఒప్పందాలకు ఏ విధంగా తూట్లు పడిచిందో మనం చూడటం అనేటటువంటి జరిగింది. అంతేకాకుండా మనం ఏక గవాక్ష విధానం, సింగిల్ విండో సిస్టమ్, ఇంతకు ముందు పారిశ్రామికవేత్తలకి అనుమతి రావాలి అని చెప్పానంటే ఎన్నో నెలలుగా ఆ డిపార్ట్మెంట్ 10 ఆఫీసులు 10 టేబుళ్ళు తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. అదే విధంగా అలా కాకుండా ఒకే డిపార్ట్మెంట్ ఒకే వ్యక్తికి ఆ బాధ్యత అప్పచెప్పి 24 గంటల్లో అన్ని సక్రమంగా ఉండేటట్లయితే ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని చెప్పని అనుకుంటున్నారో, ఎవరైతే పరిశ్రమ స్థాపించాలని చెప్పని అనుకుంటున్నారో, ఎవరైతే వ్యాపారం చేయాలని చెప్పని అనుకుంటున్నారో అన్ని సక్రమంగా ఉన్నట్లయితే, నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే మీరు ₹1 కూడా కరప్షన్, ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో 7 నెలలు కాదు, 2019 మే వరకు మీరున్నారు, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 7 నెలలు కరోనాతో పోయింది కాబట్టి మధ్యలో ఈ 3-4 నెలలు వీళ్ళు చేసేసింది ఏముంది, బ్రహ్మాండం బద్దలైంది ఏముంది, వీళ్ళని చూసి ర్యాంక్ ఎట్లా వస్తుంది అనేది మీ వాదన. ఒకసారి బీజేపీ వెర్షన్ కూడా తీసుకుంటాను నేను, రామకృష్ణ గారు, రామ్ కుమార్ గారు ఒక నిమిషం, రామకృష్ణ గారు 1 మినిట్. మీరు మాట్లాడుతున్నారు కానీ మీ ఆడియో రావట్లేదు. రామకృష్ణ గారు 1 మినిట్. రామ్ కుమార్ గారు, గతంలో తెలుగుదేశం బీజేపీ కలిసి సంయుక్తంగా ప్రభుత్వం నిర్వహించినప్పుడు అంతా బాగానే ఉంది, తర్వాత మీతో డిఫర్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత వచ్చిన ర్యాంకుల విషయంలో కొంత మీకు వాళ్ళకి వాదన జరిగేది. కేంద్రంలో ర్యాంకులు ఇస్తున్నారు, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని. అది పక్కన పెడితే ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 రావడం అనే ఘనత అప్పటి తెలుగుదేశం ముందు చూపుతో వేసిన పునాదులా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలా?
ఋషి గారు నమస్తే అండి. అలాగే అక్కడ ఉన్న ప్యానలిస్టులు గోవింద్ రెడ్డి గారికి కానీ, లక్ష్మీనారాయణ గారికి కానీ, రామకృష్ణ గారు అందరికి నమస్తే అండి. మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలన్నారు, అదే వెనక్కి కూడా ప్రశ్నించారు కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో మేము ప్రభుత్వంలో ఉన్న మాట వాస్తవం. ఆ టైంలో వైజాగ్ లో మెడిటెక్ తీసుకురావడంలో చాలా కీలక పాత్ర వహించారు అప్పటి మా ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 75% పెట్టుబడులు పెట్టించి, స్టేట్ గవర్నమెంట్ 25% పెట్టుబడులు పెట్టించి మెడిటెక్ స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఏమన్నారంటే ఇది అంటే స్వయంగా సాక్షి పత్రికలో తీవ్రమైన విమర్శలు చేశారు, ఇది ఎందుకు పనికిరాదు అనేది. అయితే ఇప్పుడు 2019 తర్వాత గవర్నమెంట్ వచ్చాక దట్టు కరోనా టైంలో మెడిటెక్ లోనే అక్కడ ఉన్న పీపీఈ కిట్లు కానీ, ఈ మెడికల్ టెస్టింగ్ కిట్లు కానీ తయారు చేయడానికి కీలక పాత్ర కాదు. యాక్చువల్ గా దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ అవైలబుల్ అట్ దట్ టైం. అండ్ నౌ పీపీఈ కిట్లు మా కాకినాడ పక్కన కూడా కొన్ని తయారవుతున్నాయి. అలా రాష్ట్రం అంతా రాష్ట్రంలో కొన్ని చోట్ల విస్తరించవచ్చు, దేశంలో కూడా విస్తరించవచ్చు, అది వేరే విషయం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రభుత్వంలో చేసిన పనులు ఆ టైంలో కాదని ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అవునడం కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెబుతూ వస్తుంది. అప్పటి ప్రభుత్వంలో టీడీపీ కూడా చాలా హంగామా చేసింది. అయితే కియా లాంటి సంస్థలు రావడంలో వచ్చింది, ఇక్కడ కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి, అక్కడ వరకు ఒప్పుకుందాం. కానీ అక్కడ కూడా మంత్రి ఏమన్నారంటే, అక్కడ కూడా రామ్ కుమార్ గారు మంత్రి ఏమన్నారంటే, మీరు కియా తీసుకొచ్చారు అభినందిస్తున్నాం, కానీ 20 ఏళ్ల పాటు ప్రభుత్వం పెనాల్టీ కట్టేలా రాయితీలు పెట్టారు, ఆ మేర నష్టం చేసినట్టే అనే ఆస్పెక్ట్ లో మాట్లాడుతున్నారు మంత్రి. ఆ క్రెడిట్ కూడా ఇవ్వలేదుగా. నేను చెబుతుంటే మధ్యలో ఇంటర్నెక్ట్ చేశారు, నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ ప్రభుత్వం అంటే ఏంటంటే, సరే వాళ్ళేమో దాని మీద విమర్శలు చేస్తారు, ఇప్పుడు వీళ్ళేమో సంక్షేమాల మీద విమర్శ చేస్తారు. ప్రభుత్వం వచ్చిన కాంచి అద్భుతంగా మొదటి 6-7 నెలలు సంక్షేమాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ సంక్షేమాలు ఏంటంటే అడిషనల్ గా మనం చేయలేనంత డబ్బులు, మన జేబులో లేని డబ్బులు కూడా అప్పులు చేసి మరీ సంక్షేమాలు చేయాలని చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా మీరు నేనే కాదు ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈవేళ ఎందుకంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు సంపాదించి అందులో 50 రూపాయలు సంక్షేమాలకు వెళ్ళండి, 50 రూపాయలు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టండి. డెవలప్మెంట్ చేస్తేనే కదా మళ్ళీ మన జేబులో డబ్బులు వచ్చేవి. ఎంతసేపు పంచాలంటారు, మన ఆస్తులు పెంచితేనే లేదా వ్యాపారాలు పెంచితేనే కదండి మన పేదల కోసం ఏమైనా పంచాలి. ఉన్న ఖజానాన్ని ఖాళీ అయిపోతే రాబోయే రోజులు ట్యాక్స్ వేస్తే మనం తిని అన్నము ఆఖరికి కాలు తీసుకునే చెప్పులతో సహా అన్ని ట్యాక్స్లు పెరిగిపోతాయి. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే మనము డబ్బులు కట్టే ట్యాక్స్ హోల్డర్స్ డబ్బులు మాత్రమే ఇందులో తీసుకుంటున్నారన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్, బట్టలు, చెప్పులు కూడా ఇంక్లూజివ్ ఫాల్ ట్యాక్సెస్ అన్ని పెరిగిపోతాయనే విషయాన్ని వాళ్ళు ఇంకా గమనించట్లేదు. రాబోయే రోజులు అది గమనించారు. అంటే మొత్తం మీద చెప్పేది ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంటా ఈ గవర్నమెంటా దానికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది దాని మీద దెబ్బలాట్లొద్దు. మనకి మన రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం వచ్చింది వరల్డ్. మీరిద్దరికి హితవు చెప్తున్నారు కానీ మీరిద్దరికి హితవు చెప్పారు కానీ తేల్చలేదు ఎవరి వల్ల వచ్చిందనేది. ఇంపార్టెంట్ FRBM రేటింగ్స్ లో 0.5 నాలుగు విషయాలు కలిస్తేనే కానీ 3.5 నుంచి 5% వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మీకు అవసరమైన అప్పులు, అంటే మీరు రన్ చేసే గవర్నమెంట్ కి అవసరమైన అప్పులు రావాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నౌ. దాంతో పాటు 1 నేషన్ 1 రేషన్, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా కావాలి. కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది ఆఫ్టర్ ఆల్ కాదనే విషయం మీకు ఒకసారి తెలియచేయాలి. అయితే నేను ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టు మనందరం కూడా ఏపీ వాసులుగా గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. ఇక్కడి నుంచి వాళ్ళు చేశారు మేము చేశారని కాకుండా మీకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉందో ఇదే టెంపో కానీ మెయింటైన్ అదే మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే నెంబర్ 1 గా నిరూపించుకోవాలని మీ అందరు మీతో టీవీ 99 ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు క్రెడిట్ గేమ్ అంటే ఒక మంచి జరిగిందంటే అది మీదా మాదా, ఒక చెడు జరిగితే మనకు సంబంధం లేదు, తోసేస్తాం అవతల వాళ్ళ మీద. సో ఇవాళ ఒక మంచి ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అంటే ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం అనుకుని అసలు నాకు తెలిసి చాలా సిటీల పేర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేని స్థాయిలో డెవలప్ చేయాలనే ఆకాంక్ష ఆయన అప్పట్లో చెప్పేవారు. సరే రియాలిటీ అనేది ఎంతవరకు ఆగిపోయింది అనేది ఒక చర్చ అయితే ఇవాళ ఎవరికి ఖాతాలో వేయాలి లక్ష్మీనారాయణ గారు ఈ నెంబర్ 1 ర్యాంక్ని తీసుకెళ్ళి? నమస్కారాలు. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అని గొప్పలు చెప్పుకోవడానికే కానీ దానికి సంబంధించినటువంటి క్రెడిట్ గేమ్ అనేటువంటిది అనవసరమైనటువంటి రాద్ధాంతం. దాన్ని ఉపయోగించుకొని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ
దేశీయంగా పెట్టుబడులు కానీ ఆకర్షించడానికి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గవడానికి ఒక చిత్తశుద్ధితో, రాజకీయ సంకల్పంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలు అందరూ కూడా సహాయం చేయాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన తర్వాత, విశాఖపట్నం మినహా ఎక్కడా కూడా పారిశ్రామికంగా పెద్ద అభివృద్ధి లేదు. చిత్తూరు జిల్లాలో నెల్లూరు చిత్తూరు బార్డర్లో ఉన్నటువంటి శ్రీ సిటీ కాస్త కొన్ని పరిశ్రమలు అక్కడ వచ్చినాయి. రాయలసీమ పారిశ్రామికంగా బాగా వెనుకబడినటువంటిది. మీరు కోస్తాంధ్రలో చూసినా ఎక్కడ కూడా ఒక 500 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ఒక భారీ పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనూ కనిపించదు, ప్రైవేట్ రంగంలోనూ కనిపించదు. అలాంటి దుస్థితిలో ఒక వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఈ వాతావరణాన్ని మెరుగు చేసుకొని పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేటువంటి ఆలోచనలు చేయాలి కానీ ఈ క్రెడిట్ గేమ్ అన్నటువంటిది ఈ రాద్ధాంతం అసంబద్ధమైంది. అలాంటి వాటిని నాలాంటి వాళ్ళు ఏమాత్రం సమర్థించం. నంబర్ 1, అది ఏ ప్రాతిపదిక పోయిన వచ్చింది ఏంటి అనేది పక్కన పెడదాం. 2019 మార్చి 31వ తారీఖు ముందు సేకరించిన సమాచారం ప్రకారమే వచ్చిందా లేదా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వాళ్ళు సమాచారాలు స్పష్టంగానే చెప్పారు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి సరైనటువంటి వాతావరణం ఉన్నదా లేదా అనేది ఒక ఆందోళనకరమైనటువంటి అంశంగా నేను చూస్తున్నాను. ఈరోజు కార్మిక చట్టాలు అమలు కావడంలా, పారిశ్రామిక వివాదాల చట్టాలు అమలు కావడంలా, పర్యావరణ చట్టాలు అమలు కావడంలా, మరోవైపున పరిశ్రమలలో ఎల్జీ పాలిమార్స్ లో జరిగినటువంటి దుర్ఘటన తర్వాత, ప్రమాదం తర్వాత, అలాగే మెడ్టెక్ సిటీలో కూడా చిన్నదో పెద్దదో అక్కడ జరగడం, ప్రాణాలు కోల్పోవడం, ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి కలత ఏర్పడింది. పారిశ్రామిక రంగంలో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతుంటే, కార్మికులు ఉద్యోగుల యొక్క ప్రాణాలు కోల్పోతుంటే, ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఈ పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఉన్న పరిశ్రమలే భద్రంగా నిర్వహించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామనే భావన వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయనేటువంటిది, పెట్టుబడులు ఎలా వస్తాయనేటువంటిది ఆందోళనకరమైన విషయం. రెండవది, ఇవాళ భూమి సేకరణ అనేది ఒక సమస్యగా తయారైపోయింది. అమరావతిలో 34,000 ఎకరాలు భూమి ఇచ్చిన తర్వాత అక్కడ ఈరోజు 365 రోజులుగా రైతులు ఆందోళన చేయడం మొదలుపెట్టిన తర్వాత, మొన్న ఒక పరిశ్రమ, ఒక ఎత్తిపోతల పథకాన్ని కృష్ణా జిల్లాలోనే జగ్గయ్యపేట దగ్గర నిర్వహించడానికి, అంతకుముందు విద్యుత్ లైన్లు వేయడానికి, వీటికి సేకరణ కోసం పోతే మేము ఇచ్చే సమస్య లేదని తిరగబడ్డారు. అంటే భూమి సేకరణ అనేటువంటిది ఒక సమస్యగా మారిపోయింది. భూమి లేకపోతే పరిశ్రమ ఎక్కడ పెడతారు? ప్రభుత్వ బంజరు భూములు ఉండాలి, అలాగే ప్రైవేట్ భూములు కూడా అక్కడ ఇక్కడ సేకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాయలసీమలో పుష్కలంగా భూములు ఉన్నాయి, కానీ అక్కడ నీళ్లు లేవు. మానవ వనరులు ఉన్నాయి, వలసలు వెళ్తున్నారు లక్షల సంఖ్యలో, కానీ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు కియా పరిశ్రమ వచ్చిన తర్వాత ఆ కియా పరిశ్రమ వివాదాస్పదం, కొంత తగాదా రావడం, లోకల్ ఎంపీనే దాన్ని సృష్టించడం వల్ల ఒక విధమైనటువంటి కలుషిత వాతావరణం ఏర్పడింది. పోనీ కడప ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో పెట్టినట్టు ప్రభుత్వ రంగంలో వస్తే, దాని చర్యలు చేపడుతుంటే ప్రభుత్వ పెట్టుబడులు వస్తున్నాయి, ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయనేటువంటి భరోసా వచ్చేది. అది ఫీజిబిలిటీ లేదని కేంద్ర ప్రభుత్వం ఏమో అటకెక్కించి కూర్చున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తాను పెడతానని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది. 250 కోట్లు ఈ బడ్జెట్ నిర్మించడానికి చర్యలు చేయగలరు, కానీ అంతకు మించి ఒక భారీ ఉక్కు పరిశ్రమను అక్కడ పెట్టగలదా? ఏదో ప్రైవేటు వాళ్ళకు పోవాలి. ఆ ప్రైవేటు పెట్టుబడులు వచ్చేటువంటి వాతావరణం ఉందా కదా? ఇలాంటి పారిశ్రామిక వాతావరణం ఇవాళ ఉన్నదా లేదా, బలహీనంగా ఉన్నదా లేదా బలపడిందా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణం దేని మీద ఆధారపడి నంబర్ 1
కాన్ఫిడెన్స్ దేని మీద ఆధారపడి మీరు వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు గోవింద్ రెడ్డి గారు. అంటే పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి విశ్వాసం కలిగించేటువంటి వాతావరణం ఒక స్థిరమైన రాజకీయ ప్రభుత్వం ఉన్నది. రైట్ గోవింద్ రెడ్డి గారు, ఎస్ లక్ష్మీనారాయణ గారు, ఎస్ ఒక నిమిషం. విషయాలు ఏంటి గోవింద్ రెడ్డి గారు, ఒకటి ఇవాళ మీ వాళ్ళు వచ్చిందా మా వాళ్ళు వచ్చిందా ఎవరి వాళ్ళు వచ్చినా నిజంగా రెండు పార్టీలకి ఇద్దరు పార్టీల అధినేతలకి నాయకులకి ఒక చిత్తశుద్ధి ఒక మంచి మనసు ఉంటే కనుక ఎవరి వల్ల ఒకళ్ళ వల్ల వచ్చింది, రాష్ట్రానికి మంచి జరిగితే అదే చాలు అనుకునే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉండాలి. అందుకు భిన్నంగా ఉందనుకోండి పక్కన పెట్టండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే నెంబర్ చూసి వచ్చేస్తారా పరిగెట్టుకుని, లేకపోతే దానికి సంబంధించిన కాన్ఫిడెన్స్ ఒక భరోసా, ఇదిగో ఇక్కడ ఏం సమస్య లేదు మీరు వస్తే వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందులు లేవు అనే ఒక భరోసా కల్పించగలిగే పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్రం ఉందా అనేది స్ట్రైట్ క్వశ్చన్ వారు రేస్ చేసిన పాయింట్. అవునవును ఋషి గారు, అంటే లక్ష్మీనారాయణ గారు అంటే ఆయన వ్యాలిడ్ పాయింట్సే చెప్పినారు. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక నెసరీ కండిషన్, ఒక ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి అది ఒక నెసరీ కండిషన్ తప్ప ఆ ఒక్క కండిషన్ వల్లనే కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీ వస్తుందా లేదా అనేది చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద. అందుకనే అంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన ఎన్ని సదస్సులు అవి ఇవి నిర్వహించినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి నేను కంపేర్ టు మిగతా ఇండస్ట్రియల్ స్టేట్స్ లో కంపేర్ చేస్తే, ఈవెన్ హైదరాబాద్ తో కంపేర్ చేసినా కూడా మన రాష్ట్రంలో విశాఖపట్నం కానీ మిగతా చోట్ల కానీ వచ్చిన ఇండస్ట్రీస్ చాలా చాలా తక్కువ. కాబట్టి ఇది అంతా ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, చైనాలో ఉండే పరిస్థితుల్లో చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మిగతా దేశాలకు వస్తాయి, అదేదన్నా ఉంటే వియత్నాంకో లేకపోతే తైవాన్కో అక్కడ ఇక్కడ భారతదేశానికి వస్తాయనుకున్నాము. కానీ ఆ అట్మాస్ఫియర్ భారతదేశంలో ఇంకా అంటే మనము అంత ముందుకు రావడం లేదు. కానీ ఒక అట్మాస్ఫియర్ ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్లో కూడా క్రియేట్ చేయబడింది. అందుకని ఈనాడు ఉత్తరప్రదేశ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నెంబర్ 1 వచ్చింది. అక్కడికి కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రియలైజేషన్ కు అన్ని విధాలుగా కూడా ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఎందుకంటే మనం కాదు, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అడిగిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరుస ప్రమాదాలు, దాని మీద అసలు చర్యలు లేకపోవడము, ఏదో ఎక్స్గ్రేషియాలు ఇచ్చి తర్వాత అది ఏమైందో తర్వాత తెలియకపోవడము, వైజాగ్లోనే ఈ మధ్య 4-5 ప్రమాదాలు జరగడము. సో ఇండస్ట్రియలిస్టులు వాళ్ళందరూ ఇవన్నీ చూసుకుంటారు, ఒక భరోసా. లేకపోతే ఇప్పుడు ర్యాంక్ వచ్చింది అంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తాయంటే నిరుద్యోగం పోతుంది, ఆ 75% కండిషన్ కూడా మనం పెట్టుకున్నాం. ఇవన్నీ మంచిదే, కాకపోతే పరిశ్రమలు పరిగెట్టుకు రావాలి కదా, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తాయా, లేకపోతే భారతదేశానికి వచ్చేవి ఆంధ్రప్రదేశ్ని ఒక చాయిస్గా తీసుకోవాలంటే మనం కేవలం ప్రెస్ మీట్ల ద్వారా కాకుండా రియాలిటీలో గ్రౌండ్ మీద ఏం చూపిస్తున్నాం కదా. ఇప్పుడు మీరు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారు, అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అన్నారు, అంతా కలిపి 50,000 కోట్లు కూడా లేదని. రేపు పొద్దున్న తెలుగుదేశం కూడా అదే విమర్శ చేస్తుంది కదా. అందుకనే ఇప్పుడు ఇండస్ట్రియల్ రాయితీలు కూడా 3,500 కోట్ల రూపాయలు ఉంటే ముఖ్యమంత్రి గారు ఆ రాయితీలన్నీ కూడా క్లియర్ చేసినారు. అదే కాకుండా ఇక్కడ వాటర్ కానీ ల్యాండ్ కానీ సో అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కల్పించబడింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన ఇండస్ట్రీ మంత్రి కానీ వాళ్ళందరూ కూడా ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయినంత మాత్రాన మనకేదో మన స్టేట్ కంటే నేను చెప్తున్నాను, చాలా రాష్ట్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. మనమంతా హైదరాబాదు ఒక్కదాన్ని డెవలప్ చేసి ఇన్ని రోజులు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, అందుకనే సార్ ఇప్పుడు విజయవాడ ఇప్పుడు ఇబ్బంది ఏమొస్తుందంటే, విజయవాడలో ఇప్పుడు మనం ఎంత డెవలప్ చేసినా కూడా అక్కడికంటే విశాఖపట్నం రాజధాని అయితే ఖచ్చితంగా ఇండస్ట్రియలైజేషన్ మంచిగా జరుగుతుందని చెప్పే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి విశాఖపట్నానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ విశాఖపట్నానికి ఇవ్వాలి, విజయవాడకి ఇవ్వాల్సినటువంటి విజయవాడ. ఎందుకంటే ఆ 4 జిల్లాల్లో వ్యవసాయానికి బాగా అనుకూలంగా ఉంది. అది రామకృష్ణ కానీ రాయలసీమలో కానీ అక్కడ మాత్రమే మరి ఇండస్ట్రియలైజేషన్ ఈ పారిశ్రామికానికి అనుకూలమైనటువంటి అక్కడ భూమి ఉంది, అక్కడ మనము అన్ని వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి, ల్యాండ్ కానీ. అదే వారు అన్నారు
కాదండి గోవిందరెడ్డి గారు 30,000 ఎకరాల పైన తెలుగుదేశం పార్టీ తీసుకుని అక్కడ ఒక బ్రహ్మాండమైన ఒక నగరాన్ని నిర్మిద్దాము, సో ఒక పరిశ్రమలు బయట వాళ్ళు రావడానికి ఆకర్షణీయంగా ఒక నగరాన్ని నిర్మిద్దాం, ఒక రాజధాని నిర్మిద్దాం అనుకున్న ప్లాన్ని మీరు కాదు అన్నారు, వైబుల్ కాదు అన్నారు. అలానే అక్కడ పరిశ్రమలు రావడానికి ప్రోత్సాహకరంగా ఏం ఆలోచన చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇవాళ ప్రభుత్వం దృష్టి అంతా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని విశాఖ తరలించాలి. సో ఇవాళ దీన్ని కూడా మీరు చాలా అంటే మీరు మిగతా నాయకులతో మిమ్మల్ని నేను అసలు కంపేర్ చేయను, కలపను. మీరు చాలా చక్కగా మాట్లాడతారు, హుందాగా మాట్లాడతారు. అయితే అనివార్యంగా విశాఖ రాజధాని చేయాలి, దానికి కూడా ఇది ఒక కారణం అనేది ఇంక అందరూ మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించబడిందా ఇవాళ? రియల్గా సార్ ఇప్పుడు మనము విజయవాడ అంటే ఆ పార్టీకి వేరే చెడ్డ అభిప్రాయం లేదు. మనము ఏ పట్టణానికి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఆ పట్టణానికి ఉండేటువంటి సదుపాయాలు ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోవాలి. విశాఖపట్నానికి ఉండే అడ్వాంటేజ్ విశాఖపట్నానికి ఉన్నాయి, విజయవాడకు ఒక నిమిషం గోవిందరెడ్డి గారు ఇక్కడ ఒక్క నిమిషం రామకృష్ణ గారితో మాట్లాడినవ్వండి. నన్ను రామకృష్ణ గారు, మీరు బ్రహ్మాండమైన విజన్ అన్నారు, కానీ ఒక్క పరిశ్రమ విజయవాడ తరలి రావడానికో అమరావతి తరలి రావడానికో అక్కడ వీలైన ఒక వాతావరణాన్ని కల్పించలేకపోయారు. అందుకే వైజాగ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్, క్యాపిటల్గా ఉండడానికి కానీ ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ అభివృద్ధికి కానీ బ్రహ్మాండమైన ఆప్షన్ అదే అని ప్రభుత్వం ఇవాళ అనుకోవడానికి కారణం కూడా ఒక రకంగా మళ్ళీ మీరే అవుతారు. ఒకటి. రెండోది, సిఏ లాంటి సదస్సులు నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులని నెంబర్లు చెప్పి ఆర్భాటాలు చేశారు, కానీ గ్రౌండ్ అయింది 50,000 కోట్లుగా, 30,000 కోట్లు 50,000 కోట్లు లెక్క చెప్పారు మంత్రి, లేదు అనేది. సో కేవలం మీరు 5 ఏళ్ళు ప్రచార ఆర్భాటంతో గడిపేశారు, చేసింది ఏం లేదనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న పాయింట్. అంటే ఋషి గారు ఇప్పుడు ఇందాక గోవింద్ రెడ్డి గారు ఆయన చెప్పకుండానే చెప్పేశారు, విశాఖపట్నం రాజధాని, మనకు 3 రాజధానులు లేవు, విశాఖపట్నం మాత్రం ఒకటే రాజధాని అన్నట్టుగా మీరు గమనించారు. ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి మాట ఆయన ఉపయోగించాల. ఏదైనప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి పెట్టుబడి సదస్సు ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక్క విశాఖపట్నంలో కాదండి, దావోస్ కూడా అనేక సార్లు ఇన్వైట్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక ప్రూవెన్ రికార్డు ఉన్నది. ఆయన సైబరాబాద్ ని డెవలప్ చేసినటువంటి అనుభవం, అనేక వేల లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో సృష్టించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పిలుపుతోటి 33,400 ఎకరాలు ఇక్కడ అమరావతిలో ఊగిస్తారండి. మీరు నేను అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇవ్వరు కదా. కాబట్టి అక్కడ ఎప్పుడైతే సదస్సులు జరిగిందో దాదాపు 14 లక్షల పెట్టుబడులు హామీలు వచ్చినాయి, 2 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు 50,000 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయినని చెప్పని వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి గారు చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఇందాకనే వాళ్ళు చెప్పినట్టుగా ఆయన హయాంలోనే కియా మోటార్స్ మీద కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆ ఎంపీ వాళ్ళతో వ్యవహరించినటువంటి తీరు వల్లనే అనుబంధ పరిశ్రమలు, దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు రాకుండా పోయినాయి. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి, కియా విషయంలో నేను ఇందాక చెప్పినట్టుగా కియా విషయంలో నష్టం చేశారని కదా వాళ్ళు అంటున్నారు. మీరు పరిశ్రమ పేరు కియా తీసుకొచ్చారు, కానీ 20 ఏళ్ల పాటు మేము ప్రభుత్వం పెనాల్టీ కట్టే రాయితీలన్నీ ఇచ్చేసి పెట్టారు వాళ్ళకని. కొంతకాలము మనం నష్టం భరించాలి. ఎవడొస్తాడండి ఈ రాష్ట్రానికి రావాలి, కొత్త రాష్ట్రానికి రావాలంటే ఏ విధమైనటువంటి మోటివేషనల్ యాక్టివిటీస్ వాళ్ళకి లేకుండా ఎవరు పెట్టుబడి పెడతారండి? మన ఏమైనా దేవుళ్ళువా ఇక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి? వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రాకుండా కొంతకాలం ఆ విధమైనటువంటి నష్టాన్ని కాదు. రామకృష్ణ గారు మీరేమన్నారు? చంద్రబాబు నాయుడు చూసి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గ్లోబల్ గా చాలా పేరున్న మంచి పొలిటికల్ లీడరు. సో కంపెనీలన్నీ ఆయన చూసి వస్తాయి అనే ధీమా అప్పుడు కూడా వ్యక్తం చేశారుగా. ఇప్పుడు అన్నారు, అప్పుడు వ్యక్తం చేశారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. బట్ అది జరగలేదు కదా అది 5 ఏళ్లలో. సార్ ఒక ప్రూవెన్ నాయకుడు, ఆయన కొత్త రాష్ట్రం ఇది, ఆయన ఇంకొక సంవత్సరం ఇంకొక టర్మ్ కనుక అధికారంలో ఆయన కూర్చోబెట్టినట్టయితే ఏ విధమైనటువంటి అద్భుతాలు జరిగేవో మీరే చూసుండేవాళ్ళు. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లోనే అద్భుతమైనటువంటి ప్రగతి సాధించాం. 700 అవార్డులు వచ్చినాయండి, మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మనమే వచ్చాం కదా. నేను అదే చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది వల్లే వరుసన 3 సార్లు మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 రావడం జరిగింది. నేనేం చెప్తానంటే, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన దానికి 2-3 మాటలు యాడ్ చేస్తానండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పటికి ఈ రాష్ట్రంలో ఎంత అప్పు చేశారండి? 15 నెలల్లో
8,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు చేసిందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాబోయేటటువంటి రోజుల్లో అప్పులు కూడా పుట్టనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నగదు బదిలీ పథకం అనేటటువంటి దాని 0.25 అప్పుల కోసము వీళ్ళు ఈ విధమైనటువంటి దుర్మార్గం చేయటం రాబోయేటటువంటి రోజుల్లో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరగటానికి, అట్లాగే ఉచిత కరెంటుని ఎత్తేయడానికి వేసేటటువంటి ఎత్తుగడ. ఇంకొక విషయాన్ని మనం గమనించాలండి, సంక్షేమం మీద మాత్రమే వీళ్ళు దృష్టి పెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం మీద పెట్టేటటువంటి ఖర్చు రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళ పథకాలు అమలు కావాలంటే రిసోర్స్ మొబిలైజేషన్ జరగాలి, ఆదాయం రావాలి, సంపద సృష్టించడం అనేటటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఆదాయం వెళ్ళండి మనకు వచ్చే రూపాయి పోగొట్టుకొని రూపాయికి రాకేది. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు గారు సో అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీరున్న 5 ఏళ్లలోనూ రాలేదు జగన్ గారు ఏం చెప్పారంటే, రిషి గారు ఒక్క మాట చెప్తాను నేను. ఇందాక లక్ష్మణ్ గారు ఏం చెప్పారంటే, రిషి గారు ఒక్క మాట చెప్తాను నేను. ఇందాక లక్ష్మణ్ గారు ఏం చెప్పారు, నమ్మకం పోయింది ప్రభుత్వం మీద. ఎందుకు అమరావతిలో వీళ్ళు ఎవరిచ్చినటువంటి తీరు వల్ల నమ్మకం పోయింది. అందుకని వాళ్ళ గన్నవరం దగ్గర 700 ఎకరాలు గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 700 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ మా పొలాలు మాకు ఇచ్చామని చెప్పని ఉన్నారు. వాళ్ళలో కృష్ణరాజు గారు ఉన్నారు, అశ్విని దత్ గారు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ పొలంలో దిగిపోయినారు. అలాగే పెన్నా గోదావరి నది అనుసంధానానికి సంబంధించి మీరు చూడండి, వైకుంఠపురం దగ్గర ఉన్నటువంటి 4-5 గ్రామాల వాళ్ళు వీళ్ళు వెళ్తే అక్కడ మీరు ఇవ్వండి అని చెప్పని మేము మిమ్మల్ని నమ్మము, ఎందుకంటే మీరు అమరావతిలో మోసం చేశారు రైతుల్ని అని చెప్పని వాళ్ళు తిప్పి పంపించడం జరిగింది తహసీల్దార్ని, ఇతర అధికారుల్ని. ఈ రాష్ట్రంలో నేను అదే అంటున్నాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మీరు 2020లో తెచ్చుకున్నప్పుడు మీరు మగాళ్ళు, అప్పుడు మీరు వస్తాదు, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. మీరు నాకు చెప్పారే, ఆయన మీద నమ్మకం లేకపోతే పొలాలన్నీ రావండి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీద నమ్మకం లేకపోతే 2 లక్షలు పెట్టుబడులు రావండి. ఆయన ఉన్నటువంటి సమయంలో 5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రావటం అనేటటువంటిది జరిగింది. రామ్ కుమార్ గారు కాదు, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆయన రాష్ట్రం కోసం చేశారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రం కోసమే చేస్తారు, కానీ ఆయన సొంత ఎస్టేట్ కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన జిల్లా కోసమో చేస్తారని ఎవరో అనుకోరు. సరే, క్రెడిట్ గేమ్ అనేది పొలిటికల్గా అదొక భాగం. మీరేం నమ్ముతున్నారు అంటే ఇవాళ మిగతా రాష్ట్రాలను కాదని ర్యాంక్ వచ్చింది, కానీ మిగతా రాష్ట్రాలను కాదని పరిశ్రమలు ఇక్కడికి వచ్చే వాతావరణం ఉందా లేదా, లేకపోతే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అసలు ఆ భరోసా ఇచ్చే పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి లేదా? అప్పుడు రాలేదు అంటే అప్పుడు 5 ఏళ్ళు రాలేదు, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు 5 ఏళ్ళు కూడా రావు అంటే 10 ఏళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ అనేదే మనం మొహవాచిపోయినట్టేనా? ఋషి గారు, మీరు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళిద్దరిలో ఎవరిని ఊదినా నేనే చేశాను, నేనే చూశాను, మా నాయకుడే చేశాడు ఇద్దరికి డబ్బులు కొట్టుకుంటూ ఉంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండి పైనుంచి ఎక్స్ట్రా ఫండ్స్ ఈ స్టేట్ కి ఇవ్వకపోతే ఎవరైనా సరే ఇప్పుడు దాకా సస్టైన్ అవ్వగలరా? అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములే, మళ్ళీ ఆ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ మేము బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా మేము ఈ మాట చెప్తూనే ఉండేవాళ్ళు. ఎంతసేపు నేనే చేస్తానని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఈవేళ కిసాన్ క్రెడిట్ కార్డులు కరోనా సమయంలో కూడా 2 లక్షల క్రెడిట్ కార్డులు ఇచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్టేట్ కోసం ప్రత్యేకంగా. ఇప్పుడు ఇంకోటి స్ట్రీట్ వెండర్స్ కోసం ఏమన్నా ఒక కార్యక్రమం, స్ట్రీట్ వెండర్స్ కోసం 10,000 లోన్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపంటే ఇవన్నీ జగనన్న తోడని పథకం అని రాసి పంపేస్తున్నారు అందరికి. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ అకౌంట్ లో పడుతుంటే పక్కన పడుతూ ఉంటది. కిసాన్ సమ్మాన్ నిధి కానీ అలాగే రేషన్ సబ్సిడీలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికి క్రెడిట్ ఏమి మాకు ఇవ్వరు. వేళ ఫిషింగ్ హార్బర్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ 3 చోట్ల ఫిషింగ్ హార్బర్స్ చెప్పింది. ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం. పూర్తిగా గవర్నమెంట్ 10,085 కోట్లతో కేవలం స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది 56 కోట్లు. అంటే ఇవన్నీ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నెంబర్ 1 ర్యాంక్ వచ్చేసింది. అయిపోయింది, దట్స్ ఇట్. అది నిన్నటితో వదిలేది. ఈ వేళ నుంచి రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలనే దానికోసం కాకుండా మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారికి ఇంకో టర్మ్ అవకాశం ఇవ్వండి వాళ్ళు అంటారు, జగనన్నకి మళ్ళీ ఇంకో టర్మ్ ఇవ్వండి వీళ్ళు అంటారు. సార్ ప్రతి పథకానికి కూడా జగనన్న చదనన్న
మీ పైనుంచి ఏమన్నా నిధులు ఇచ్చినా కానీ మా పేరు రామ్కుమార్ గారు కాదు, ప్రధానమంత్రి గారు ఇచ్చారు. ఇందులో ప్రధానమంత్రి ఇందులో గారు ఇందులో మోడీ గారు అవ్వచ్చు, రేపు ఇంకొకరు ఒక అవ్వచ్చు. పాయింట్ మీరు అన్నదానికి కాదు, పథకాల్లో కేంద్రం భాగస్వామ్యం ఉంది, మా పేరు కూడా చేర్చాలి అనేది సరే. ఇక్కడ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్న వ్యవహారమే. స్టిక్కర్ బాబు అని అప్పుడు అన్నారు, లేకపోతే ఇప్పుడు ఇంకొక పేరు పెట్టారు. అది నాకు కన్సర్న్ కాదు కానీ కేంద్రం ఫండ్స్ ఇచ్చింది, ఎక్స్ట్రా ఫండ్స్ అన్నారు కదా. ఈ ఎక్స్ట్రా ఫండ్స్ అనే విషయంలో మరి ఎందుకు ప్రభుత్వాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పలేదు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పట్లేదా? ఇదిగో మాకు ఇన్ని వేల కోట్లు కేంద్రం ఎక్స్ట్రా ఫండ్ ఇచ్చింది, మాకు వచ్చే డెవల్యూషనరీ ఫండ్ కాకుండా మాకు ఇంత ఇచ్చింది అని ఎప్పుడు ఏ రోజు చెప్పలేదే. అది 1000 కోట్ల 10,000 కోట్ల 30,000 కోట్ల ఎప్పుడూ ఏం చెప్పలేదు ఎవరికి. ఆ లెక్కలు పోనీ మీరన్నా చెప్పండి. అంటే లెక్కలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిగర్ చెప్పండి, ఒక నెంబర్ చెప్పండి చాలు. కూలీలు వచ్చిన తర్వాత 21 కోట్ల పనిదినాల్లో 20 కోట్ల పనిదినాలు అయిపోతే ఎడిషనల్ గా 4.91 crore పనిదినాలు ప్రధానమంత్రి దీని నుంచి ఇచ్చారు. ఇది అవునా కాదా గోవిందరెడ్డి గారిని చెప్పమనండి. నా ఎదురుగా ఫిగర్స్ ఉన్నాయి, ఎన్నో తారీఖున కూడా ఇప్పుడు నేను కావాలంటే చూసి చెప్పగలను. నా ఎదురుగా కాగితం ఉంది. ఏమండి, అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే ఇలా చెప్పుకుంటూ పోతే నాకు దగ్గర పెద్ద పుస్తకం ఉందండి. ఇవంటారు ఏమండి, వీళ్ళు భూముల గురించి మాట్లాడుతున్నారు. ఈవేళ అమలాపురంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాలంటే అక్కడ భూమి కోసం సేకరించాలంటే భూమిని ఇవ్వని అక్కడ వాళ్ళు బయటకు వచ్చారు. అంతకుముందు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే దానికి నేను అంటే ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటూ పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక క్వశ్చన్ చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీస్ అని తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ 3 ఇచ్చారు. వాళ్ళు ఉన్న చూపు ఏం చేశారు, ఇప్పుడు వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీస్ మీద శ్రద్ధ ఉండదు, కేవలం స్టిక్కర్ మార్చి మేము కాన్సెప్ట్ సిటీస్, దాని కూడా ఏంటి తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం అంటారు. దానికి దీనికి తేడా ఏంటి చెప్పను. అంటే గోవిందరెడ్డి గారు ముద్దు స్వభావం, గట్టిగా అడగడం వాళ్ళ పద్ధతి కాదు. కానీ ఈ ఆన్సర్ చేయమనండి, అవునా కాదా అనేది. మీరు పోర్ట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులకి మీరు ఏమైనా అడిషనల్ గా చెప్పి మీరు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? ఎంతసేపు పైనుంచి మీరిద్దరూ దెబ్బలాడుకోవడం కానీ ఈ స్టేట్ కి పైనుంచి డబ్బులు వచ్చినాయి, మనం ఈ స్టేట్ కోసం ఈ ఖర్చు పెడదాం అనే పాయింట్ మీద వారు ఉన్నారో లేదో వారిని ఆన్సర్ చేయమని. అది ఇవ్వలేదని కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు డిఫర్ అయిపోయిన తర్వాత మాకు ఇవ్వలేదు మరో, మాకు ఎంత ప్రామిస్ చేశారు, మేము 1,09,000 కోట్లు రాజధానికి అడిగితే మాకు ఇచ్చింది 1,500 కోట్లు, ఆ పైప్ లైన్లు కలిపి ఇంకో 1000 కోట్లు 2,500 కోట్లు మాత్రమే ఇచ్చారని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు నేరుగా మోడీ గారిని ఒకవేళ విమర్శ చేయకపోయినా కూడా సున్నితంగా అన్నా కూడా కేంద్రం నుంచి ఇంకా మరింత సహకారం ఆశించాలి, మేము గట్టిగా ఆడడానికి లేదు, వాళ్ళ దగ్గర నెంబర్ ఉంది అన్నారు. కానీ ఇదిగో మాకు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన దాంతో మేము బ్రహ్మాండంగా ఇదిగో పలానా చేస్తున్నాం అని అయితే చెప్పినట్టు నాకు ఇప్పటిదాకా నా దృష్టిలో అయితే లేదు. మరి లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి దీని మీద. రిషి గారు, నా స్టార్టింగ్ ఆఫ్ ది స్పీచ్ డిబేట్ లోనే నేను క్వశ్చన్ చెప్పాను. మెడిటెక్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇది కేవలం ఆ ప్రస్తావన తేవడానికి సెంట్రల్ గవర్నమెంట్ 75% ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ 25% నిధులతో మెడిటెక్ స్టార్ట్ చేశారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కోట్ చేయడం, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తున్నారు. మీరు ఒక మాట మాట్లాడారు, ఈ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు. పోలవరం అంతకుముందు 70% కంప్లీట్ అయిందన్నారు, ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత కావాలి మీకు ఫండ్స్ అనే పాయింట్ మీరు అడగాలి కదండి. అలాగే మీరు ఇంకో రోజు క్యాపిటల్ గురించి డిస్కషన్ అన్నారు. క్యాపిటల్ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడే కదా మా సోమవీరాజు గారు అడుగుతారు, ప్లాట్లన్నీ కూడా పాతేసి ఈ పాటికి అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చేసి మిగతా 7,000 ఎకరాలు మిగులుతాయో అన్ని డెవలప్మెంట్ చేసేసి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాక మాకు ఇంత కావాలి, సెంటర్ కి మాకు ఫలానా స్టేట్ క్యాపిటల్ కి ఇంత కావాలి ఫండ్స్ అని ఏమైనా రాశారా చెప్పనండి గోవింద్ రెడ్డి గారు. మీరు అంటే డిబేట్లకి ఏమైనా వస్తే భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తారు. మాకు కూడా మంచి అవకాశం ఈ సందర్భంగా ఏంటంటే ప్రజలకు మేమేం చేస్తున్నారని చెప్పుకునే అవకాశం లభిస్తుంది. మేమేమో ఎక్కడ వెనకాట్లేదు దానికి. లక్ష్మీనారాయణ గారు. ఋషి గారు, 14వ ఆర్థిక సంఘం కానీ ఇవాళ 15వ ఆర్థిక సంఘం మొదటి సంవత్సరానికి కానీ వాళ్ళు చేసినటువంటి సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా బదిలీ చేయాల్సినటువంటి నిధులు ఇస్తున్నారు. అలాగే పోలవరానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ కాలంలోనూ అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైనా పెట్టినటువంటి డబ్బులు రీఎంబర్స్ చేయమని పదే అడుగుతున్నా నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అంటే 1,500 కోట్లు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి డబ్బు. అలాగే రెవెన్యూ లోటుకు సంబంధించి మేము 4,000 ఇచ్చేసాము, ఇంక 100 కోట్లు ఇవ్వాలని చెప్పేశారు. కేంద్ర పథకాలు మీరు అన్నట్టు గ్రామీణ ఉపాధి హామీ చట్టం కిందనో లేకపోతే ఇతర పథకాల కిందనో ఇవ్వడం లేదా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే, అది ఫెడరల్ వ్యవస్థలో అది అనివార్యం, తప్పదు. రాష్ట్రాలు తాము ఉపయోగించుకునే సామర్థ్యం మీద ఆధారపడి ఆ నిధులు వస్తూ ఉంటాయి.
కానీ విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటివి రాష్ట్రానికి ఇచ్చారా? ఇవాళ 15% ఆదాయ పన్ను అదనపు రాయితీ, తరుగుదల మీద యంత్రాల తరుగుదల మీద ఒక 15% అదనంగా తరుగుదల, రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇస్తున్నామని చెప్పారు. 5 ఏళ్లు గడిచిపోయింది. నేను అడుగుతున్నా, ₹1 ఆ పద్దు కింద ఆ రాయితీలను ఉపయోగించుకొని ఒక్క పరిశ్రమ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఈరోజు పారిశ్రామిక కారిడారు, విశాఖ చెన్నై కారిడార్ కానీ, బెంగళూరు చెన్నై కారిడార్ కానీ, ఆ కారిడార్లో ఇవాళ ఎంత ఖర్చు పెట్టారు? ప్రకటనలు వస్తున్నాయి, ఇదో 300-400 కోట్లు విడుదల చేశాం, మంజూరు చేశామని. ఆ పనులు ఎంత అవుతున్నాయి? ఒక రోడ్డు అయితే నిర్మాణం జరుగుతున్నట్టుగా ఆ మధ్య నేను బందర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను చూశాను. ఈరోజు దాని మీద దృష్టి అది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రస్తావించినటువంటి విశాఖపట్నం కేంద్రంగా జరిగిన సమ్మిట్స్కి వచ్చి వేలు 10,000, 20,000, 50,000 ఒప్పందాలు చేసుకున్నారు, సంతకాలు పెట్టారు ఎంఓఈలో. ఏమైపోయినాయి ఆ ఎంఓఈలన్నీ? పోనీ ప్రైవేటీ పక్కన పెడతాం, గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేసుకున్నాయి, ఓఎన్జీసీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా. అవన్నీ ఎందుకు పెట్టలేదు? కనీసం ప్రారంభించలేదు. ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం దగ్గర శక్తి లేదు ఆర్థికంగా. ప్రైవేటు పెట్టుబడులు కొంతమేరకు వస్తాయి, కానీ ప్రభుత్వ రంగం ఎక్కువగా పెట్టుబడులు పెడితే దాన్ని ప్రోత్సాహకంగా తీసుకొని ప్రైవేటు పెట్టుబడులు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాటం చేసి సాధించుకున్న తర్వాతనే ప్రభుత్వ రంగంలో అది వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు వచ్చినాయి. అంతకుముందు ఓడరేవు ప్రభుత్వ రంగంలో ఉన్నది, లేకపోతే రైల్వేస్ ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఖనిజ సంపద ఉన్నది. ఈరోజు విశాఖపట్నం పెరగడానికి కానీ, హైదరాబాద్ పెరగడానికి కానీ ప్రభుత్వ పెట్టుబడులు వచ్చిన తర్వాతనే ప్రైవేట్ పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో వస్తే అభివృద్ధి వస్తుంది. వస్తున్నటువంటి BHEL, NTPC వాళ్ళు ఆ మనవరం దగ్గర, రైనిగుండ దగ్గర పెడుతున్న దాన్ని కూడా లేపేశారు. 100 కోట్ల 150 కోట్లు పెట్టిన తర్వాత అది పోతే పోయిందని మట్టిపాలు చేసి దాన్ని మూసేశారు. అది ఫీజిబిలిటీ లేదని. ఏ విధంగా ఇవాళ ఓడరేవు దుర్గరాజపట్నం కాదు, రామాయపట్నం అని చెప్పేది వెనుకబడినటువంటి జిల్లా అంగీకరించిందా? పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేటువంటి ఏం చర్యలు కేంద్ర ప్రభుత్వం విభజన తర్వాత విభజన చట్టం ప్రకారం అమలు చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగింది కేంద్రాన్ని? పట్టుమని మీరు చెప్తుంటే లక్ష్మీనారాయణ గారు, అంటే పట్టుమని ఒక 10 కంపెనీలు రాలేదు, ఒక 10 కంపెనీలు రాలేదు, దానికోసం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేశారు. అడుగుతూనే ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక పారిశ్రామిక రాయితీలకు సంబంధించి చట్టంలో ప్రత్యేక తరగతి హోదా కాకుండా కూడా ప్రస్తావించారు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. అవును, నేను చెప్పిన ఒక్కటి తప్ప ఏమి ఇచ్చారనేటువంటిది ప్రశ్న. ఇవాళ నిజాయితీగా మనం అందరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, బాధిత రాష్ట్రం, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు పైన ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళం. ఉపాధి అవకాశాలు లేదు. విద్యా రామ్ కుమార్ గారు, దీనికి ఒక్కటి మీరు సమాధానం చెప్తే నేను గోవింద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా. అంటే ఒక మాట అన్నారు లక్ష్మీనారాయణ గారు. గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం వచ్చేస్తా, మీ దగ్గరికి వస్తా. కాదు, మీకు ఎక్కువ టైమే ఇస్తాను. రామ్ కుమార్ గారు ఒక్క బ్రీఫ్గా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అన్న పాయింట్ కంటే బీజేపీయా, వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీల రాజకీయ అధికారంలోకి వద్దామా? ఓకే, ఇదంతా రాజకీయ పార్టీలకు నేను ఉంటుంది, కాదనట్లేదు. అధికారమే పరమావధ, మేము మఠాలు కాదు, రాజకీయం చేయడానికి వచ్చాం, అదంతా కానీ అల్టిమేట్గా ప్రజల కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం, మనం ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం కోసం ఏం చేసాం అన్న ఆలోచన కూడా ఉంటుంది కదా రామ్ కుమార్ గారు. ఋషి గారు, నేను లక్ష్మీనారాయణ గారి కన్నా ముందే నేనే ప్రస్తావన తెచ్చాను. ఈ రాష్ట్రం కోసం 3 పోర్టుల కోసం ఎంతెంత కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. వారన్నది నిజమే. ఫెడరల్ వ్యవస్థలో ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పంపాలి, ఒక DPR పంపి నాకు పలానాది కావాలని వారు పంపమండి. పంపిన దానికి రాలేదన్న దానికి ఏమైనా ఆన్సర్ క్వశ్చన్లు అడిగితే మేము ఆన్సర్ చేయాలి, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి దానికి రిటర్న్ వస్తుంది. ఏమంటే అంతేకాని ఏమీ లేకుండా గాల్లో ఎక్కడి నుంచి పంపాలి? ఇప్పుడు క్యాపిటల్ కోసం ఇక్కడ నుంచి క్యాపిటల్ కి ఎంత ఫండ్స్ కావాలనే దానికి DPR పంపితే కదా సార్ పైనుంచి వచ్చేయి. పోలవరం కోసం కూడా పోలవరం వారు ఇవ్వలేదని అంటున్నారు. అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా పోలవరం కోసం ఎంతైతే ఖర్చు పెట్టారో ప్రతి రూపాయి కూడా రీఎంబర్స్మెంట్ చేయడం జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక లెటర్ ఉన్నది. దానికి మించి నాకు ఫండ్స్ రాలేదని గోవింద్ రెడ్డి గారికి ఏమైనా తెలిసేమో.
స్పష్టం చేయమనండి. మీరు అన్నట్టు ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీయా టీడీపీయా మనమేం దెబ్బలాడుకోవట్లేదు. ఇది ఇంట్రెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కోసం ఏం మంచి జరగాలో మనందరం ఈ డిబేట్ల ద్వారానే చర్చించుకుందాం. ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకుని ఖచ్చితంగా గవర్నమెంట్ మధ్య సమన్వయం కావాలి. పైనుంచి ఏమన్నా రావాలంటే రావాలి, మీరు అడగాలి. అడగకుండా ఎక్కడి నుంచి ఇస్తారు సార్ దేనికైనా? ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను, 18వ తారీఖు కనకదుర్గం ఫ్లైఓవర్ ఉంది. అప్పుడే అది రా నేను చేశాను ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి. టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఇది కంటిన్యూస్ గవర్నమెంట్ ప్రాసెస్ ఎవరు వచ్చినా కానీ నేనే చేశాను ప్రతిదానికి జెండాలు నా జెండాలే ఉండాలి ప్రతి దాని మీద అని మేము కూడా చెప్తున్నాం కదా సార్ భారతీయ జనతా పార్టీగా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా రావాలంటే ఖచ్చితంగా మేము రాబట్టే ప్రయత్నం చేస్తాం. అదేం కావాలో మీరు చెప్పండి. గోవింద్ రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ రోజా గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా టీ అమ్ముకునే వాళ్ళని లేకపోతే రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళని కోటేసి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎంఓఎల్ చేయించారు అన్నారు. పెట్టుబడులు లక్షల్లో చూపించారు, ఇక్కడ వేల కోట్లలో కూడా ఏమి లేవని. ఓకే, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇవాళ ఈ ఏడాదిన్నరలో ఎంతమందిని మనం ఆకర్షించాము, ఎంతమంది చేత ఎంఓఎల్ చేయించుకున్నాము, లేకపోతే ఛానల్ ఆన్ ప్రాసెస్లో ఎన్ని ఉన్నాయి, పైప్ లైన్లో ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ చెప్పండి. ఈ డీటెయిల్స్ తెలుగుదేశం పార్టీ విమర్శలకు సమాధానం చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు చేయలేకపోయారు, సరే బ్రాండ్ అన్నారు, బ్రహ్మాండం అన్నారు, చేయలేకపోయారు. మనం ఏం చేస్తున్నాం? వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ? సార్ ఇప్పుడు ఋషి గారు ఒక విశ్లేషణ జరిగితే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ సంక్షేమం మీద ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి ఒక పద్ధతి లేక వచ్చాం. పెడతారు, అక్కడే కదా ఉన్నాయి ఓట్లు, అక్కడే కదా ఉన్నాయి ఖర్చు పెడుతున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఇంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన అభివృద్ధి మీద ఖర్చు పెట్టింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టింది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఓట్ల వేటలో ఎక్కువ కూడా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకంటే కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దాని మీద ధ్యాస పెట్టని యొక్క ప్రధాన కారణం వల్ల ఈనాడు జరిగే ఇబ్బందులు. మేము ముఖ్యంగా 4 రంగాల మీద కేంద్రీకరిస్తున్నాం. సరే సార్, మేము వ్యవసాయం కానీ లేకపోతే అదేవిధంగా విద్య కానీ వైద్యం కానీ లేకంటే అదేవిధంగా ఇరిగేషన్ కానీ నీటిపారుదల రంగం కింద ఆంధ్ర రాష్ట్రం మనకున్నటువంటి వనరుల్లో ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఖర్చు పెట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మీరు చూస్తుంటారు ఈనాడు ఎక్కడ కూడా దుబార్ అనేది లేకుండా ఏ సంక్షేమంలో కూడా ప్రతి ఒక్కటి కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా ఏ విధంగా ప్రతి రూపాయి ఇస్తున్నామో. కానీ అన్ఫార్చునేట్లీ ఈనాడు మనం చూస్తే నిన్న వచ్చినటువంటి పారిశ్రామికంగా భారతదేశం ప్రపంచంలో 24% పడిపోయిందంటే దానికి రామ్ కుమార్ గారు అంటే బీజేపీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే కాంప్రహెన్సివ్గా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలము ఈ నేషనలిజము లేకపోతే చైనా పాకిస్తాన్ బూచి చూపించి ఈ భారతదేశం యొక్క అభివృద్ధి ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా ఈ రంగాల మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. అంటే మీరు అనేది ఇప్పుడు కాదు ఒక నిమిషం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరున్న పరిస్థితి సంక్షేమం తప్ప అభివృద్ధి పట్టించుకోవట్లేదని మీ మీద విమర్శలు, అలాగే కేంద్రంలో కూడా పరిస్థితి ఉంది అని చెప్పదలుచుకున్నారు, అంతేనా? ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉందని కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, రామకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇప్పుడు ఇలాగ లక్ష్మీనారాయణ గారు అన్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థలు సార్ ఇప్పుడున్నటువంటి ఈ ఆలోచన విధానంలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెడతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రైవేటైజేషన్లో ఎక్కువ అంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఇప్పుడు ఈవెన్ మనం చూస్తున్నాం చైనా లాంటి దేశంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పారిశ్రామికీకరణ అంతా కూడా ప్రైవేట్ రంగంలో అక్కడనే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. సో ఆ విధానంలో మనం కూడా పరిశ్రమలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో రామ్ కుమార్ గారు చెప్పాలి. ప్రతి రాష్ట్రానికి కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం, మీరు ఎన్ని పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తెప్పగలిగినారు? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ విధంగా రామకృష్ణ గారు అంతేనా, మీరు కూడా ఒప్పుకుంటారా? ఒక నిమిషం ఒక మంచి పాయింట్ గోవింద్ రెడ్డి గారు ఒక మంచి పాయింట్, ఒక డిబేట్ పాయింట్ లేవనెత్తారు.
అంటే ఇక్కడ మేము ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించడమే కాదు, ఇతర దేశాల నుంచి తరలాలనుకుంటున్న మార్కెట్లను భారతదేశం ఎంత అట్రాక్ట్ చేస్తోంది, భారతదేశంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి రావడంలో బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత పాత్ర పోషించింది అనే పాయింట్ని రైజ్ చేశారు రామకృష్ణ గారు, గోవిందరెడ్డి గారు. రిషి గారు, ఇప్పుడు గోవిందరెడ్డి గారు వాళ్ళ యొక్క వీక్నెస్ ని చాలా స్పష్టంగా ఒప్పుకున్నందుకు ఆయన అభినందించాలి. కార్యక్రమాల మీద ఆయన బీజేపీ ప్రభుత్వం మీద అంటున్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని కాదు ఆయన ప్రభుత్వాన్ని ఆయనే చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సంక్షేమ రోజు మనం అడ్వర్టైజ్మెంట్లు కనుక చూసినట్లయితే ఈ ప్రభుత్వం పెడుతున్నారు. మీరు గోవిందరెడ్డి గారు మీరు దేని మీద ఖర్చు పెడుతున్నారు అని చూస్తే సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా స్పష్టం. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటి ఉద్దేశంతో. ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకొకటి ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలి, మూడోది సర్వీస్ సెక్టార్ కూడా అభివృద్ధి చేయాలి. ఈ మూడు అభివృద్ధి చేయటంలో వ్యవసాయం, అందుకనే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో వ్యవసాయంలో 2 అంకెల అభివృద్ధి సాధించడం జరిగింది. ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ప్రణాళిక కూడా పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వ్యవసాయానికి ప్రణాళిక బడ్జెట్ పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందండి. ఇందాక బీజేపీ నాయకులతో నేను ఒక విషయం చెప్పాలండి, ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ వైసీపీలు కొట్టుకున్నారు, వీళ్ళు చోద్యం చూస్తున్నారండి. ఈ మధ్య మీరు చూశారు 21 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. నిజంగా 21 లక్షల ప్యాకేజీ నిజంగా ఇవాళ ఎంఎస్ఎంఈలకి వాళ్ళు చేసినటువంటి సహాయంతో మనం కనుక చూసినట్లయితే యాక్చువల్ గా నగదు రూపేణా ఎవరైతే లబ్ధిదారులు ఉందో వాళ్ళకి అందింది కేవలం 50 నుంచి 60 వేల కోట్లకు మధ్యనే. మిగతాదంతా కూడా వడ్డీలు ఇటువంటి రాయితీల పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారని చెప్పని ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్పాలి. ఎవరిని మోసం చేసింది? ప్రభుత్వాన్ని మోసం చేయటం కాదు, ప్రజల్ని మోసం చేసిందని చెప్తున్నా నేను. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు కదా, అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా వాస్తవాలు చెప్పట్లేదు అంటే ప్రజలకు ఏం వాస్తవాలు తెలియట్లా. నో ట్రాన్స్పరెన్సీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, నో ట్రాన్స్పరెన్సీ ఇన్ స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వీక్నెస్ బీజేపీకి బాగా అర్థమైపోయిందండి. ఏమి ఇయ్యకపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగేటటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ అంటే ఈ ముఖ్యమంత్రికి కేసులు ఉన్నాయి. అందుకని ఇవాళ ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఇస్తే తీసుకున్నా లేకపోతే లేదన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేశాడు. అమరావతి విషయంలో మోసం చేశారు. అలాగే ఇవాళ మీరు చూడండి, మనం బహుళార్థ ప్రాజెక్టు తెలంగాణగా హైదరాబాద్ ఇచ్చాము, మీకు పోలవరం ఇస్తున్నారు అని చెప్పనన్నాం. ఈ 15 నెలల్లో పోలవరంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటండి? వీళ్ళు బీజేపీ వాళ్ళు వెనుకబడిన జిల్లాలకి ఎందుకని ఇచ్చినటువంటి 350 కోట్లు కూడా వెనక తీసుకున్నారు. ఇందాక రామాయణపట్నం గురించి చెప్పారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పారు, అట్లాగే రైల్వే డివిజన్ విషయంలో కూడా మోసం చేశారు. ఆ విషయాలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ వచ్చేసింది, ఈ పార్టీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీరేం చేశారని చెప్పలేమండి, నాకు అర్థం కాదు. గోవిందరెడ్డి గారు సార్, ఇప్పుడు పోలవరం మనము వాస్తవాలు మాట్లాడుకోవాలా? ఇప్పుడు రామకృష్ణ గారు రాజకీయాలు మాట్లాడుకోవాలంటే 44 మాట్లాడుకోవచ్చు, అది కాదు నేను చెప్పేది. ఈనాడు పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా జరుగుతున్నదో సార్ మీరు పంపించండి అక్కడికి. మామూలుగా మీరు వీడియోలు మీరు కూడా పెడుతున్నారు, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అది ఇంత వర్షాకాలంలో కూడా అక్కడ పని జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. మీ 50 ప్రాజెక్టులు తీసుకొని ఏ ప్రాజెక్టు కూడా మీరు 10 రూపాయలు డబ్బీ కన్నా ఎన్ని సంవత్సరాలు చేశారండి? మీరు 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రాజెక్టులలో మీరు 23 పోలవరం ఇంపార్టెంట్, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇంపార్టెంట్. ఒక్క నిమిషం గోవిందరెడ్డి గారు, నేను ఇందాక ప్రశ్న అడిగా మిమ్మల్ని. 50 ప్రాజెక్టులు చేస్తారు, ఒక్క ప్రాజెక్టుకు రోజు అక్కడికి పోయి కాదు అది మన ప్రత్యేకంగా కాదు, అది మనం నీటిపారుదల ప్రత్యేకంగా సబ్జెక్ట్ పెట్టుకున్నాం కాదు. వాళ్ళ పరిశ్రమలు నా కన్సర్న్ పెరిగిపోతోంది నిరుద్యోగం. ఒక నిమిషం గోవిందరెడ్డి గారు మిమ్మల్ని అంతా కూడా దించేసినారు. అయినా కూడా మీరు ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, సంక్షేమ పథకాలు వేల కోట్లు పెడుతున్నారు, అది రేపు ఓట్ల కోసమే కదా అని.
మీరు కూడా పెట్టారు గతంలో, తెలుగుదేశం పెట్టింది, బీజేపీ పెట్టినా, ఎక్కడ పెట్టినా సంక్షేమ పథకాలు అనేది దేనికోసం పెడతారో మీకు తెలుసు, నాకు తెలుసు. అందులో ప్రజలకు మంచి చేయకూడదని ఉద్దేశం ఉంటుందా ప్రభుత్వాలకి? కాదు, ఖచ్చితంగా మంచి చేయాలని ఉద్దేశంతోనే పెడతాయి. దానికి పొలిటికల్గా వచ్చే మైలేజ్ ఏ రకంగా ఉంటుందని కూడా లెక్కలేసుకుంటారు. అదే పార్టీ అయినా దానికి ఏం అతీతం కాదు. నా పాయింట్ ఏంటంటే ఈరోజు బిఫోర్ కన్క్లూడింగ్, గోవిందరెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది? మీ దగ్గర లెక్క ఉంటుంది. 5 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, వెరీ క్లియర్. మీరు ఏడాదిన్నరలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, రానున్న 3.5 ఏళ్ళలో మీ విజన్ ఏంటి, ఎన్ని పరిశ్రమలు తీసుకురావాలనుకుంటున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇదేనా చెప్పాలిగా మనం ప్రజలకి? సార్ మనం ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి మా ప్రియారిటీస్ ఏందనేది మనం చెప్పినాం. మనము ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం, నేను చెప్పినా ఈ 4 రంగాల్లో చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి. మీరు వ్యవసాయం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడైనా ఇచ్చినామా సార్? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4 లక్షల ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినాం. రెండోది వ్యవసాయం ఈ రోజు ఎంత గ్రోత్ వస్తుందో చూడండి సార్. మాకు వరుణదేవుడు కూడా ఎప్పుడు మేము మా ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు అనుకూలంగా ఉంటారు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చే వర్షాలే పడవు సార్. మనం ఇప్పుడు కాదు, వరుణదేవుడు వైసీపీలో జాయిన్ అయ్యాడా, టీడీపీ మారి కండువా కప్పుకున్నాడా, అది కాదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రాధాన్యమైనటువంటి రంగాలు మనం ముందుకు పోయిన తర్వాత సార్ మనం ఒక్కసారి వ్యవసాయం, ఇప్పుడు మనం అందరం చూసినాం వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినాం సార్. ఇప్పుడు మనం సర్కార్ ఏరియాలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు వ్యవసాయంలో వాళ్ళకు వచ్చిన మిగులును మాత్రమే హైదరాబాద్లో పెట్టి ఇండస్ట్రీస్ పెట్టారు. కానీ అలా లేకుండా చంద్రబాబు నాయుడు గారి కాలంలో వ్యవసాయదారులు నిలువున వాళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళు బతుకు తెరువు లేకుండా చేస్తే ఎక్కడ సర్ప్లస్ క్రియేట్ చేస్తాం వ్యవసాయంలో? ఇప్పుడు మనం ఒక ప్రియారిటీస్ మన వ్యవసాయం, మనం దాని నుంచే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. మన కేంద్ర ప్రభుత్వం కూడా విదేశస్తుల నుంచి ఏ విధంగా FDI ఏ విధంగా రావాలనో అక్కడ 2 ప్రభుత్వాలు కూడా సహకారంతో ముందుకు పోవాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ముందుకు పోవాలి. రామ్ కుమార్ గారు మీరేం చెప్తారు ఫైనల్గా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలను తరలించడంలో, తీసుకురావడంలో మీ పాత్ర ఏంటి? కేంద్ర ప్రభుత్వం రికమెండేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో? వదిలితే కాసేపు వారిద్దరు దెబ్బలాడుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మీరు కంక్లూడింగ్ రిమార్క్స్ అన్నారు కాబట్టి టైం లేదు. కానీ ఒక్క వ్యవసాయ రంగం గురించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదని గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు వ్యవసాయ రంగానికి ఎవరైనా రుణాలు తీసుకుంటే రీపే చేస్తుంటే గోల్డ్ మీద 4% డబ్బులు మీరు వెనక్కి ఇస్తున్నారా చెప్పమనండి? ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది వెంటనే డెబిట్ అయిపోతుంది, వాళ్ళకి క్రెడిట్ అయిపోతుంది. ఇలాంటివన్నా మాట్లాడితే అంటే పాయింట్ మాట్లాడితే వాడికి నచ్చదు. ఈ స్టేట్ కి 24 అవర్స్ ఫ్రీ, అదే 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చింది మోడీ గారా కాదా? అంటే ఇలా అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చైనా నుంచి ఎవరో కూడా ఇంపోర్ట్ తీసుకోవట్లేదు. ఆల్ ఆఫ్ దాన్ని అందిపుచ్చుకోవాలి కాబట్టి ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ప్రకటించారు. ఒక్క రోజులో అది వచ్చేయద్దు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, బిడ్డ పుట్టాలంటే ఒక 9 నెలలు పడితే ఒక 9 మంది మనుషులు కాదని. అంటే ఇది ఒక సేయింగ్ ఉంటది ఇంగ్లీష్ లో. అలాగా టైం పడుతుంది సార్. ఈవేళ కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ అవుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకొక ఇండస్ట్రీ స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు ప్రపంచం అంతా కూడా భారతదేశం నుంచి ఇక్కడ తయారయ్యే ప్రొడక్ట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నెంబర్ 1 అందరికి ఏంటంటే మాస్కులు కానీ PPE కిట్ కానీ మన దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి. ఇంకా 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 చాలా మాట్లాడతానండి, అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఈవేళ ఎవరికైనా రైల్వే స్టేషన్ లో ఎక్కడికైనా వెళ్ళండి, ఇంతకుముందు ముక్కు మూసుకుని వెళ్ళేవారు. ఈవేళ మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరైనా కాసేపైన స్టేషన్ లో నిలబడే పరిస్థితి వచ్చిందా లేదా? అంటే ఒక్క రోజులో అన్ని ఎలా రిఫార్మ్స్ వచ్చేస్తాయి సార్? ఈవేళ మన లైవ్ డిబేట్ లో ఆన్లైన్ మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ఈ 1 GB డేటా కానీ ఈ స్పీడ్ కానీ వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఎవరికైనా వచ్చాయి. ఈవేళ ప్రతి ఒక్కటి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అంటే ప్రజలకు అర్థమయ్యే దానిలో 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నాకు చాలా ఉన్నాయి చెప్పడానికి. మాట్లాడదు అంటే కాదు ప్రస్తుతం పరిశ్రమల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన గురించి ఒక పెద్ద డిబేట్ ఒకటి పెట్టుకుందాం ఒక 2-3 గంటలు. లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి బ్రీఫ్ గా. ఇప్పుడు ఈ నెంబర్ 1 ర్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ప్రాక్టికల్ గా ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఋషి గారు, ఏదైనా ఒక సర్టిఫికెట్ వస్తే ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ గా కూడా చదువుకొని ఆ ఉద్యోగం ఊడిపోతే
ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కరోనా వల్ల. అవును, 15 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి రోడ్డు మీద చెప్పులు ఒక 10 జతలు 15 జతలు పెట్టుకొని ఆడ అమ్ముకుంటూ ఉంటే నేను చూశాను నా కళ్ళతో. అలాంటి పరిస్థితి. అందువల్ల సర్టిఫికెట్లు 4 తీసుకోవడానికి కూడా ఉపయోగపడవు. వాస్తవిక దృష్టితో చూసి ఏం చేస్తే ఆయా రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇవాళ గోవిందరెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వానికి నవరత్నాలు అనేటువంటిది ప్రథమ ప్రాధాన్యత కలిగినటువంటి అజెండా. వాళ్ళకి ఎక్కడ ఏది ఏ నిధులు దొరికినా కానీ వాటి వైపునే తీసుకెళ్లి వెచ్చించేటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి కల్పన ద్వారా ఆదాయ వనరులను పెంపొందించుకోవడానికి దోహదపడేది పారిశ్రామిక రంగం. వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలి. ఆ వ్యవసాయానికి వేరుగా చర్చ జరిగినప్పుడు మాట్లాడుకుందాం. కానీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఇవాళ విశాఖపట్నం ఉన్నది కాబట్టే అంతో ఇంతో రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి ఉన్నది కాబట్టి ఈరోజు అలాంటి నగరాలని అటు రాయలసీమలో లేకపోతే కోస్తా ప్రాంతంలో ఇతర ప్రాంతాలలో నిర్మించుకోకుండా చిన్నవో పెద్దవో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసుకోకుండా ఇవాళ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ముందుకు వెళుతున్నదా? ఉపాధి కల్పించగలరా? ఆర్థిక అభివృద్ధిని సాధించగలరా? పరిశ్రమలు లేని ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదు. అందువల్ల అది ప్రాధాన్యత రంగం కాకుండా పోతే ఎలా అనేటువంటిదే సమస్య. అందువల్ల నవరత్నాలను అమలు చేయండి. ఎన్నికల వాగ్దానాలు చేశారు, వాటిని అమలు చేయాల్సిందే. కానీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రీకరణ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో సంక్షేమ పథకాల మీద పెట్టే శ్రద్ధ పారిశ్రామికీకరణ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత వీలైతే అంత ఆ చేదోడు వాదోడు వాతావరణం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రావడానికి కల్పించాలి అనేది ముఖ్యమైన పాయింట్. సో ఆ యాంగిల్లో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఇక క్రెడిట్ గేమ్ అనేది అన్ని విషయాల్లో ఉంటాయనుకోండి రాజకీయాల్లో. ఇప్పుడు నేను వద్దంటే గోవిందరెడ్డి గారు లేకపోతే రామకృష్ణ గారు మానేరు. ఉచిత విద్యుత్ అవనివ్వండి, పరిశ్రమలు అవనివ్వండి, ఇంకో అంశం అనండి, అది పొలిటికల్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోవిందరెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, రామకృష్ణ గారు, అలాగే రామ్ కుమార్ గారు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఈ ఫైట్ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆగుతుందా, కంటిన్యూ అవుతుందా అనేది ఒక ఎత్తు అయితే ప్రాక్టికల్గా ఎంతవరకు తీసుకొచ్చారు. ఇదిగో మేము ఈ ర్యాంక్ సాధించాము, ఇది మా ఘనత, దీనివల్ల ఇదిగో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడానికి ఏమి ఉండదు. ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిబేట్. స్టే ట్యూన్ టు 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.